హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియో వచ్చి చూడండి, కరెంట్ బిల్ ఎలా తగ్గించి మీకు కొన్ని చిట్కాలు చెప్తాను. ఒక 10 చిట్కాలు చెప్తాను, 10 టిప్స్. 100% మీకు కరెంట్ బిల్ తగ్గుతుంది. ఇంకొకటి చూడండి, ఈ వీడియోలో ఏంటంటే చూడండి, మనకు ఇది వచ్చి మనకు కరెంట్ బిల్ సేవ్ చేసే మన గ్యాడ్జెట్ అండి. ఇది మీరు చూసింటారు ఆన్లైన్లో, చాలా వాటిలో చూపిస్తుంటారు వీడియోలో. దీనివల్ల మన కరెంట్ బిల్ తగ్గుతుందని చాలామంది చూపించుంటారు. ఓకేనా, ఈ ప్రోడక్ట్ మనకు 500 దొరుకుతుంది. మీకు కొన్ని వెబ్సైట్లు అమ్ముతుంటారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరకవచ్చు. ఓకేనా, ఇది ఎంతవరకు మన కరెంట్ బిల్ తగ్గిస్తుంది, ఇది పనిచేస్తుంది లేదా మీకు జెన్యున్గా నేను చెక్ చేసి చూపిస్తాను. ఇది ఎంతవరకు పనిచేస్తుంది లేదో డీటెయిల్గా మీకు చూడండి, ఈ వీడియోలో తెలిసిపోద్ది. ఇది కరెంట్ బిల్ తగ్గించే గ్యాడ్జెట్ నేను చూశాను, ఆన్లైన్లో కూడా చూశాను. ఇది చాలా వరకు ఇది ఫేకే అండి, ఈ పనిచేయవు. ఎందుకంటే దీంట్లో మనకు ఏమీ ఉండదు. మాకు తెలిసిన అన్న ఆయన వాడినారు, జస్ట్ 2 months వాడినారు ఇది. ఓకేనా, చూడండి వీడియోలు చూపిస్తాను. 2 months వాడినాడు. దీనివల్ల కరెంట్ బిల్ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఇదొక 500 రూపాయలు పెట్టి పర్చేస్ చేశాడు, ఇది 500. ఓకేనా, ఇది వాడిన తర్వాత ఏమైందంటే కరెంట్ బిల్ మనకు యాక్చువల్గా ఏం తగ్గలేదు. ఇంకోటి ఏమైందంటే చూడండి, దీన్ని వాడిన తర్వాత దీని కరెంట్ బిల్ కూడా దాంట్లో యాడ్ అయింది. ఓకేనా, దీంట్లో మనకు ఏముంటుంది లోపల ప్రోడక్ట్ నేను ఓపెన్ చేసి చూశాను. ఈ గ్యాడ్జెట్ని ఓపెన్ చేసిన తర్వాత చూస్తే లోపల చూడండి ఏముందో, లోపల మీకే తెలుస్తుంది. వీడియో చూడండి, లోపల ఏం లేదండి. జస్ట్ ఒక కెపాసిటర్ ఒకటి ఉంది, మన ఫ్యాన్కి వేస్తాం కదా ఆ కెపాసిటర్, అది కూడా 2.0 ఉంది, అది లో కెపాసిటర్. ఇంకోటి ఏంటంటే మనకు లైట్ LED లైట్స్ ఇచ్చాడు షో కోసం. ఎందుకంటే దీంట్లో ఏదో పెద్ద ఉంది, పర్చేజ్ చేయాలా, మీరు వాడుకోవాలా, కరెంట్ బిల్ తగ్గుతారని బిల్డప్ ఇచ్చడానికి చూపించడానికి అది పెట్టినారంతే. ఎటువంటి మీ కరెంట్ బిల్ ₹1 కూడా తగ్గదు. ఇంకా మీ కరెంట్ బిల్ ఇంకా యాడ్ అవుతుంది ఇది పనిచేసిన తర్వాత. ఓకేనా, చూసారు కదా, ఏం లేదు, డొల్లా ఇది, ఊరికే వేస్ట్. ఈ ప్రోడక్ట్ మొత్తం మనం కలిపినా కూడా ఒక ₹50 ఖర్చు ఉంటుంది. లేదంటే ₹100 వేసుకోండి. ₹500 పెట్టి మనకు అమ్ముతున్నారు. ₹400 డబ్బులు ప్రాఫిట్ పొందుతున్నారు. అలాగే ₹400 అలాగే ఎంతమంది దగ్గర కొంటున్నారు, ఎన్ని కోట్ల లాభాలు మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇలాంటి గ్యాడ్జెట్స్ మీరు కొనకండి. జస్ట్ ఇన్ని ఫేక్, ఇన్ని వేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ గ్యాడ్జెట్స్లో మనం చూడండి ఎటువంటి మన ట్రాన్స్ఫార్మర్, ఎటువంటి మన మోటరు, ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ లేవు. ఒక ప్లాస్టిక్ డబ్బా, దీంట్లో ఒక కెపాసిటర్ మనకు, లేదంటే ఒక LED ఒక చిన్న బోర్డు ఇచ్చాడు లైట్ వెలిగేదానికి, అంతే, షో కోసం అంతే. ఏమీ లేదు. ఒక ₹50 ప్రోడక్ట్ ఇది, ₹50 ఎక్కువ లేదు. ఇంకా లేదంటే ఇంకా ₹100 వేసుకున్నా కూడా ఇది వేస్ట్ ప్రోడక్ట్ ఇది. దీంట్లో ఏమీ లేదు, ఊరికి చూపించండి తప్ప. ఇటువంటి ఫేక్ ప్రోడక్ట్ కొని మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, కెపాసిటర్తో కరెంట్ బిల్ తగ్గించే వీడియో చాలా ఉన్నాయి, యూట్యూబ్లో మీరు చూసింటారు. కాబట్టి చూడండి, మీరు ట్రై చేయండి. కెపాసిటర్తో మన కరెంట్ బిల్ తగ్గదండి, అదంతా ఫేక్. ఓకేనా, అలా తగ్గేదైతే అందరూ కెపాసిటర్ పెట్టి బోర్డులో ఇచ్చేయచ్చు, ఈజీగా పనిచేస్తుంది. ఓకేనా, అలాంటిది ఏం తగ్గదు. ఇవన్నీ మీరు కొనగాకండి, ఇలాంటివి మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి. ఓకేనా, 2 నెలలు వాడినా కూడా 2 నెలలు మీకు ₹1 కూడా తగ్గదండి. దీని కరెంట్ బిల్ కూడా యాడ్ అయ్యి మీకు ఇంకా ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్లు. ఇది 100% నేను మీకు చూపిస్తాను, జెన్యున్ వీడియో ఇది. ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్ మీరు ఎప్పుడు కొనగాకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీకు జెన్యున్గా కరెంట్ బిల్ తగ్గించాలంటే నేను మీకు 10 టిప్స్ చెప్తాను. ఈ వీడియోలో మనం కరెంట్ బిల్ తగ్గించేమని చూడండి 10 చిట్కాలు చెప్తాను, 10 టిప్స్ చెప్తాను. ఈ డెఫినెట్గా మీరు పాటించండి. 100% మీకు కరెంట్ బిల్ చూడండి ఎంత బిల్ వస్తుంది, దాంట్లో సగం బిల్ తగ్గిపోద్ది, ఆల్మోస్ట్ సగం బిల్ తగ్గిపోద్ది. సగం తగ్గపోయినా కాలు భాగం తగ్గుతుంది, 100% నేను గ్యారెంటీ ఇస్తాను. ఓకేనా, మీకు జెన్యున్ టిప్స్ చెప్తానండి. ఓకే, ఎటువంటి ఫేక్ ఉండదు. మనం ఫస్ట్ టిప్ వచ్చి చూడండి, ఫస్ట్ టిప్ ఏంటంటే ఏసీ గురించి అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఏసీ ఎప్పుడైనా మీరు వాడినప్పుడు చూడండి, మీరు 18, 16 అట్లా పెట్టకుండా ఏసీ మీరు కూలింగ్ మీరు ఏం చేస్తారంటే మీరు 24 లేదంటే 28 అట్లా మీరు పెంచుకోండి, 28, 27, 26 అట్లా. ఎందుకంటే కొంచెం కూలింగ్ తక్కువ వస్తుంది, పర్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ మీరు ఆన్ చేసుకోండి. ఫ్యాన్ మీరు ఏం చేస్తారంటే 1లో 2లో పెట్టుకోండి. ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ మనకు ఫ్యాన్ పడడం వల్ల డైరెక్ట్ గాలి మనకే తగులుతుంది. గోడలు కూల్ అయ్యి రూమ్ అంతా కూల్ అయ్యి మనకు రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం కూల్ అయితే చాలు. ఆ విధంగా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఏసీలో చూడండి, మీరు నైట్ పూట మీరు వాడుతాను అనుకోండి ఏసీ, మీరు అలా వాడుతున్నప్పుడు మీరు టైమర్ ఆన్ చేసుకోండి. టైమర్ ఏంటంటే చూడండి, రాత్రి 12 గంటలకు ఆన్ చేసి ఉదయం 4 గంటల వరకు టైమర్ పెట్టుకోండి, అంతే. ఆ టైమర్ ఆడ వరకు మనకు ఏసీ పని చేసి ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా మనకు కరెంట్ బిల్ సేవ్ అయినట్టే. మార్నింగ్ మనకు 4 గంటలకు మనకు కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి మీకు అంత హీట్ ఉండదు, ఆ కూలింగ్ సరిపోద్ది మీకు 7 వరకు. డెఫినెట్గా మీకు ఆ రూమ్ టెంపరేచర్ వల్ల మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా మీకు కరెంట్ బిల్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో టిప్ చూడండి. రెండో టిప్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కొన్ని ఇళ్ళలో గీజర్ వాడుతుంటారు. ఎక్కువ గీజర్ వాడిన వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఎప్పుడు కూడా గీజర్ వాడేటప్పుడు చూడండి ఎక్కువ మీకు కరెంట్ బిల్ రావడం కారణం ఏంటంటే గీజర్లు మనకు ఓవర్ హీట్ చేస్తారు. అంటే మనకు వాటర్ని చూడండి, ఒక మనిషి స్నానం చేసిన వేడి చేసుకోవాలా, కొంతమంది ఏం చేస్తారంటే 2 మనుషులు స్నానం చేసిన వేడి చేసుకుంటారు. ఈ విధంగా మనకు 2 మనుషులు స్నానం చేసిన వేడి చేస్తే ఆ వేడి వల్ల మనకి ఏమవుతుందంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంత వేడి నీళ్ళు మీరు ఒంటి మీద పోసుకుంటే చూడండి హెయిర్ రావడం, మనకి ఎంటికలు మనకు హెయిర్ ఫాల్ కావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకనే చర్మం కూడా కాలుతుంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం గోరువెచ్చని నీరు కొంచెం వేడి చేసుకొని పర్లేదు, అలా చేస్తే మీకు కరెంట్ బిల్ చాలా వరకు తగ్గొచ్చు. ఓకే, డెఫినెట్గా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ ఓవర్ హీట్ లేకుండా కొంచెం లిమిట్ హీట్ పెట్టుకుంటే బెటరు.
ఓకే, ఇప్పుడు మూడో టిప్ చూడండి. మూడో టిప్లో ఏంటంటే చూడండి, బ్యాటరీ ఇన్వర్టర్ చాలా మంది ఇళ్ళలో వాడుతుంటారు, నార్మల్గా వాడుతుంటారు, నేను కూడా వాడుతాను. పెద్దగా నాకేం పెద్ద కరెంట్ బిల్ ఏం కాదు, కొంచెమే కాలుతుంది. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనకు 500 బిల్లు కాలితే 500 మనకు బ్యాటరీ వల్ల రావచ్చు, ఎందుకంటే కరెంట్ పోతుంది కదా, కరెంట్ పోవడం వల్ల మనకు రావచ్చు. దీంట్లో ఏంటంటే చూడండి, కొన్ని బ్యాటరీలు మీరు ఏం చేస్తుంటారు, వాడేవాళ్ళు డిస్ట్ వాటర్ సరిగ్గా పోయారు అంటే బ్యాటరీలో వాటర్ పోస్తుండ వల్ల, మెయింటెనెన్స్ చేస్తుండ వల్ల వాటర్ సరిగ్గా పోయకపోతే ఏమవుతుందంటే బ్యాటరీ హీట్ ఎక్కుతుంది, లేదంటే ఇంకా కరెంట్ బిల్ ఎక్కువ లాగే సమస్య ఉంటుంది. వాటర్ కరెక్ట్గా పోస్తానండి. ఈ విధంగా చేస్తే మీకు కొంచెం ఇన్వర్టర్ దానివల్ల మీ కరెంట్ బిల్ తక్కువ రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్వర్టర్ బ్యాటరీ మీరు కొంచెం గాలి తగిలే చోట పెట్టండి, హీట్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే కొంచెం మీకు కూల్గా ఉండే బ్యాటరీ ఇన్వర్టర్ కొంచెం కరెంట్ బిల్ తగ్గవచ్చు. బ్యాటరీ అనేది మనకు 5 years కన్నా ఎక్కువ రాదండి. మీరు ఏం చేస్తారంటే కొంతమంది 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా వాడుతుంటారు, కొంతమంది 7 ఏళ్ళు కూడా వాడుతుంటారు బ్యాటరీ. ఆ బ్యాటరీలు వాడుతుంటే ఏమవుతుందంటే మనకు పనిచేస్తుంది ఉంటుంది, కాకపోతే ఏంటంటే మీకు బ్యాటరీ ప్యాకప్ ఉండదు, అంటే ఎక్కువసేపు మీకు ఛార్జింగ్ రాదు. ఒక గంట సేపు మీకు ఛార్జింగ్ రావాలంటే 5 గంటలు ఛార్జింగ్ ఉంటుంది. 5 గంటల సేపు ఛార్జింగ్ ఎక్కితే గంట సేపు మనకు ఛార్జింగ్ ఇస్తుంది. అలాంటి బ్యాటరీలు మీరు వాడకండి, బ్యాటరీని మీరు మార్చుకోండి, ఎక్స్చేంజ్ చేసుకుని కొనుక్కోండి. అలా చేస్తే మీకు కరెంట్ బిల్ తగ్గుతుంది. లేదంటే పాత బ్యాటరీని మీరు వాడుతుంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, 100% ఎక్కువ వస్తుంది, మీకు వేలల్లో కూడా రావచ్చు కరెంట్ బిల్లు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాలుగో టిప్ అండి. నాలుగో టిప్స్ ఏంటంటే చూడండి, ప్రతి ఇంట్లో ఇప్పుడు మోటార్ కామన్ అయిపోయింది, వాటర్ మోటార్. వాటర్ మోటార్ ఏం చేస్తారంటే చూడండి, చాలామంది ఏం చేస్తారంటే మోటార్ వేసి చూడండి ట్యాంక్లో ఎంత వాటర్ ఉందో చూసుకోరు, ఆ వాటర్ అంతా నిండిపోయి మనకు ఓవర్ఫుల్ అయిపోయి మనకు బయటకు వచ్చేందుకు తెలియదు. అలా అయితే నీళ్ళు కూడా వేస్ట్ అవుతాయి, కరెంట్ బిల్ కూడా ఎక్కువ కాలుతుంది. మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు పైన ట్యాంక్ కట్ చూసుకోండి, లేదంటే ట్యాంక్ అలారం ఎలా తయారు చేయాలని ఒక వీడియో చేశాను, అలాంటి వీడియోస్, ఆ వీడియోలు చూసుకోండి. ట్యాంక్లో వాటర్ లెవెల్ చూసుకుని మీరు అప్పుడు మీరు మోటార్ వేసుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు వేసుకుని ఆఫ్ చేసుకుంటే మోటార్ మీరు ఎంతసేపు వాడాలో అంతసేపు వాడితే మీకు కరెంట్ బిల్ చాలా వరకు తగ్గుతుంది. లేదు మీరు అట్లా లేకుండా మీరు మోటార్ వేసేసి వాటర్ అంతా వేస్ట్గా పోనిచ్చి మీరు సుమారుగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ మోటార్ రన్ చేశారనుకోండి, వాటర్ వేస్ట్ అవుతుంది, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ సమస్య ఉంటుంది, ఇది కొంచెం గమనిస్తే సరిపోద్ది. ఇప్పుడు 5వ టిప్స్ అండి. 5వ టిప్లో ఏంటంటే చూడండి, చాలా మంది ఇంట్లో టీవీ వాడుతుంటారు. టీవీ మనం ఏం చేస్తామంటే టీవీలో మనం కరెంట్ బిల్ పెద్దగా ఏం కాదు, కాకపోతే కరెంట్ బిల్ కాలడం కారణం టీవీలో ఏముంటుందంటే టీవీ కాడ చూడండి, మనం టీవీ ఆఫ్ చేస్తాం కదా రిమోట్లో, మనం ఆఫ్ చేసేటప్పుడు రిమోట్లో ఆఫ్ చేయకూడదండి, డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేయాలి. చాలా మంది ఏంటంటే రిమోట్లో ఆఫ్ చేస్తే కరెంట్ కట్ అయిపోతుంది అనుకుంటారు, అట్లేం కట్ కాదు, ఆటోమేటిక్ టీవీ ఆన్లో ఉంటుంది. ఓకేనా, కరెంట్ బిల్ ఆల్మోస్ట్ మీకు కొంచెం తగ్గినా కూడా మీకు సగం కరెంట్ బిల్ కాలుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రాపర్లీ మీ కరెంట్ బిల్ రాకూడదు, తగ్గిపోవాలంటే రిమోట్లో టీవీ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా స్విచ్లో ఆఫ్ చేస్తే మీకు బెటరు, కరెంట్ బిల్ చాలా వరకు తగ్గచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు 6వ టిప్లో ఏంటంటే చూడండి, మన సీలింగ్ ఫ్యాన్ గురించి అండి. చాలా మంది ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ వాడుతుంటారు, మామూలుగా పెద్ద ఫ్యాన్ వాడుతుంటాం మనం, టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఏ ఫ్యాన్ అయినా సరే. మీరు ఫ్యాన్ల కాడ మీరు కరెంట్ బిల్ ఎలా తగ్గించాలంటే చూడండి, మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ కాడ మీరు కూర్చున్నప్పుడు ఫ్యాన్ వేసుకోండి, వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి, సరిపోద్ది. ఓకే, ఇలా చేస్తే మీకు కరెంట్ బిల్ కొంచెం తగ్గచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఊరికి వేసేసి వెళ్ళిపోతుంటారు, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, అలా వేస్ట్గా వదిలేస్తే మీకు కరెంట్ బిల్ ఎక్కువ పెరిగే ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు సీలింగ్ ఫ్యాన్ మీరు ఏం చేస్తారంటే మీరు స్పీడ్ కొంచెం తగ్గించి పెట్టండి, 2లో 3లో పెట్టుకోండి, కొంచెం తక్కువ వస్తుంది. ఓకేనా, ఎక్కువ స్పీడ్ తిరిగితే మీకు కరెంట్ బిల్ ఎక్కువ పెరగచ్చు. ఓకేనా, కరెంట్ బిల్ తగ్గాలంటే కొంచెం స్పీడ్ తగ్గిస్తే కొంచెం లిమిట్గా వస్తుంది కరెంట్ బిల్లు. ఏ విధంగా ఏ ఫ్యాన్ అయినా సరే, టేబుల్ ఫ్యాన్ అయినా సరే, సీలింగ్ ఫ్యాన్ అయినా సరే. ఫ్రెండ్స్, ఇప్పుడు 7వ టిప్స్ అండి. 7వ టిప్స్లో ఏంటంటే మనకు చూడండి, లైట్స్ వల్ల మనకు కరెంట్ బిల్ ఎక్కువ కాలుతుందండి. చాలామంది అనుకుంటారంటే లైట్స్ మనం 1-2 ఎక్స్ట్రా వేసేస్తాం, దీనికి పెద్దగా ఏం కాదు అనుకుంటారు, దానివల్ల కూడా మనకి ఇంపాక్ట్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, లైట్స్ మనం చాలామంది ఏం చేస్తారంటే అన్ని రూముల్లో లైట్లు వేసేస్తారు, మనకు అలా చేస్తే మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే లైట్స్ కొంచెం తగ్గించుకోవాలా, మీకు ఎక్కడ అవసరం ఉందో అక్కడ లైట్ వేసుకోవాలా. ఇల్లు మొత్తం ఉందని షో కానీ లేదంటే మీకు ఎక్కువ విచ్చలవిడిగా మీరు లైట్లో ఎక్కువ వాడారనుకోండి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే యూనిట్స్ మనకు 1 యూనిట్ 2 యూనిట్లు ఎక్కువ పెరుగుతున్న మనకు డబల్ అయిపోతుంది ఈ యూనిట్స్ మనకు, దానివల్ల మీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఎంత యూనిట్స్ తగ్గిస్తారో దానివల్ల మీ కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, లైట్స్ ఎక్కువ మీరు ఎంత కావాలో అంతవరకు వాడుకోండి, మిగతాది ఆఫ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 8వ టిప్స్లో ఏంటంటే చూడండి, మనకు ఫ్రిడ్జ్ వల్ల కరెంట్ బిల్ కాలుతుంది. అంటే ఫ్రిడ్జ్ మనం ఏం చేస్తామంటే కొంతమంది ఫ్రిడ్జ్ ఎక్కువ వాడుతుంటారు, అంటే 24 hours మనం ఆన్లో పెట్టాల్సిందే, దానివల్ల ఫ్రిడ్జ్లో మనకు కరెంట్ బిల్ ఎక్కువ కాలడం ఆస్కారం ఏముంటుందంటే కొన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయంటే పాత మోడల్ వాడుతుంటారు కొంతమంది, అంటే మనకు 10 years అయిపోయి ఉంటుంది, 15 సంవత్సరాలు కూడా అయిపోయి ఉంటుంది, అలాంటి ఫ్రిడ్జ్ కూడా వాడుతుంటారు పనిచేస్తుందని. అలాంటి ఫ్రిడ్జ్లు మీకు పనిచేస్తాయి, కాకపోతే ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ కాలుస్తూ ఉంటాయి, చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా, మోటార్ ఎక్కువ మనకి హీట్ అవ్వడం దానివల్ల మనకు ఎక్కువ కూలింగ్ రాకపోతే దానివల్ల మనకు కరెంట్ బిల్ ఎక్కువ పెరిగే ఆస్కారం ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్ ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ని మీరు కూల్గా ఉండే చోట పెట్టండి, కొంచెం గాలి తగిలే చోట పెట్టండి. ఫ్రిడ్జ్ మీకు హీట్ ఎక్కకూడదు, హీట్ ఎక్కితే పేలే సమస్య కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్ పేలకుండా మీకు జాగ్రత్తగా ఉండాలంటే కూలింగ్ గాలి తగిలే చోట పెట్టాలా. ఇంకోటి కరెంట్ బిల్ తగ్గాలంటే మీరు పాత ఫ్రిడ్జ్లు తక్కువ వాడండి, కొత్త ఫ్రిడ్జ్లు తీసుకోండి. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు చాలా వరకు 5 స్టార్ అలాంటి ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అవి చాలా వరకు కరెంట్ బిల్ తగ్గిస్తాయి. ఓకేనా, పాత ఫ్రిడ్జ్లు కరెంట్ బిల్ ఎక్కువ కాల్చొచ్చు, ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు 9వ టిప్స్ ఏంటంటే చూడండి, రైస్ కుక్కర్, ఐరన్ బాక్స్.
రైస్ కుక్కర్ ఐరన్ బాక్స్లో మనకు కరెంట్ బిల్ ఎక్కువ కాలుతుంది. రైస్ కుక్కర్ అంతా కలుస్తుందో ఐరన్ బాక్స్ కూడా అంతే కలుస్తుంది అండి. చాలామంది అనుకుంటారు రైస్ కుక్కర్ తక్కువ కలుస్తుంది, అట్లేం లేదు, రెండు ఒకటే ఈక్వల్గా ఉంటాయి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే రైస్ కుక్కర్ అయినా సరే ఐరన్ బాక్స్ అయినా సరే కొంచెం తక్కువ వాటిలో మీరు ట్రై చేయండి. అలా చేస్తే మీకు కరెంట్ బిల్ చాలా వరకు తగ్గచ్చు. చాలామంది రైస్ కుక్కర్లో అన్నం వండుతూ అంటారు. ఓకేనా, అలా వండడం వల్ల మన హెల్త్ కూడా ఇదిగా ఉంటుంది. మీ ఇష్టం, అది ఎట్లయినా వండుకోవచ్చు. ఓకే, కరెంట్ బిల్ తగ్గాలంటే కొంచెం తక్కువ వాడితే బెటర్. ఐరన్ బాక్స్ వల్ల మీకు ఎక్కువ కరెంట్ వస్తుంది, గీజర్ కాల్చినట్టు ఆ విధంగానే మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పదర్ టిప్స్ ఏంటంటే చూడండి, మీకు కరెంట్ బిల్లు ఇవన్నీ చేసినా కూడా మనకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, లేదు మీకు కరెంట్ బిల్ స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఉంది అనుకుంటే చూడండి, ఒక్కోసారి ఎక్కువ వస్తుంది అనుకుంటే మీ మీటర్లో కరెంట్ మీటర్ ఉంటుంది కదా, అది ప్రాబ్లం ఉండొచ్చు. ఓకేనా, ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ఓవర్ రీడింగ్ చూపిస్తుంటుంది, అంటే మనకు కొద్దిగా కలిస్తే మనకు ఎక్కువ రీడింగ్ చూపిస్తుంటుంది, దానివల్ల మీకు ఎక్కువ కరెంట్ బిల్ రావడం ఆస్కారం ఉంటుంది. ఓకేనా, మీ మీటర్ ఏదైనా ప్రాబ్లం చెక్ చేసుకోండి. ప్రతి మనిషి మీకు తక్కువ వచ్చేది ఒకసారి ఎక్కువ వచ్చింది అనుకోండి, మీటర్ మనకు రీడింగ్ ఎక్కువ చూపిస్తుంటుంది, దానివల్ల మీరు మీటర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ మీటర్ ప్రాబ్లం ఉండొచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని మీరు ట్రై చేయండి. ఆ తర్వాత కూడా మీకు కరెంట్ బిల్ తగ్గలేదు, ఎక్కువ వస్తుందంటే మీ మీటర్లో ప్రాబ్లం ఉంటుంది. మీటర్ మీరు చేంజ్ చేసుకుంటే మీ కరెంట్ బిల్ తగ్గే ఆస్కారం ఉంటుంది. మీటర్ ప్రాబ్లం 100% ఉండొచ్చు. ఒకసారి మీటర్ వల్లే మనకు కరెంట్ బిల్ మనకు వేల లక్షల్లో కూడా వస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నేను చాలా వీడియోస్ చేస్తుంటాను, యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటాను. మీకు బ్యాటరీ సంబంధించి కానివ్వండి, ఏసీ కానివ్వండి, కూలింగ్ సంబంధించి కూలర్స్, ఇతర మనకు కరెంట్ బిల్ సేవింగ్ చాలా వీడియోస్ చేశాను. నా ఛానల్లో చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో కూడా చేస్తాను. మీకు యూస్ఫుల్ వీడియోస్ చేశాను నేను. ఓకేనా, నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేట్ వీడియోస్ ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.